నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. కేటీఆర్ అరెస్ట్ పైన క్వాష్ పిటిషన్ అయితే కొట్టేయడం జరిగింది. కేటీఆర్ గారు కూడా అడ్వకేట్ ఉంటేనే హాజరవుతారనే వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి? ఫార్ములా ఈ కార్ రేసింగ్ విషయంలో అసలేం జరుగుతుంది? అరెస్ట్ అంటున్నా గాని ఇప్పటికి కూడా అరెస్ట్ చేయలేదని చెప్పేసి ప్రజా నాయకులు కొంతమంది దాని మీద ఇంకా అభ్యంతరం చెప్తున్నారు. దీని గురించి ఇంకా పూర్తిగా మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అందరూ నమస్కారం. సార్, ఫార్ములా ఈ కార్ విషయంలో ఆల్మోస్ట్ అన్నీ తనకి కేటీఆర్ గారు ఏదైతే చేశారో అవినీతి, అక్రమంగా ఫారెన్‌కి డబ్బులంతా ఆహ్, పంపించేసారనేవి అన్నీ కూడా ప్రూఫ్‌గా ఉన్నాయని చెప్తున్నారు. మరి అరెస్ట్ విషయంలో ఇంకా లేట్ కావడానికి రీజన్ ఏంటి? ఆయన అడ్వకేట్ ఉంటేనే నేను హాజరవుతానన్న కొన్ని వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. ఎట్లా చూడాలంటారు దీన్ని? ఒకటండి, దాంట్లో అవినీతి జరిగిందో జరగలేదో చెప్పడానికి మీరు నేను న్యాయ నిర్ణేతలం కాదు, విచారణ అధికారులు కాదు. శిక్ష వేయటానికి మన ఆర్నాబ్ గోస్వామి లాంటి ఏది జర్నలిస్ట్ కాదు. చాలామంది జర్నలిస్టులు వాళ్ళే విచారణ చేసేది, వాళ్ళే ఆరోపిస్తున్నారు, వాళ్ళే విచారణ చేస్తున్నారు, వాళ్ళే రిపోర్ట్ ఇచ్చేస్తున్నారు, వాళ్ళే జడ్జీలు అవతారెత్తున్నారు. వాళ్ళు శిక్ష కూడా వాళ్ళే వేసేసిన తర్వాత మళ్ళీ ఆ తలారి వేషం వాళ్ళు వేసుకుని వాళ్ళు అమలు చేయడం కూడా వాళ్ళే వేసేస్తారు, గిల్టీని చేసేటట్టు. మన అలా కాదు. అందువల్ల ఆయన అవినీతి చేశారా చేయలేదా అనేది న్యాయస్థానాలు తేల్చమనండి. అంటే విచారణ సంస్థలు వేసిన విచారణ సంస్థలకు కూడా న్యాయస్థానాల మీద అప్పీల్ ఉంది, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇవాళ సరే దాన్ని మనం కానీ కేటీఆర్ గారు అరెస్ట్ విషయంలో మాత్రం తర్జన జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు అనంత పని చేస్తారు అనే విషయం అనుకుంటా ఉన్నారు. ఆయన అనిపించిన బాధ వేరు. దానికి కక్షాదింపు చర్యగా నేను భావిస్తున్నానని అనుకోను. ఆయన ఏదైతే బాధ అనిపించాడో రేవంత్ రెడ్డి గారు ఆ రోజు తన కుమార్తె ఎంగేజ్మెంట్ విషయంలో కనీసం పక్కన తోటి రాజకీయ నాయకులు మాట్లాడకూడదు నిబంధన పెట్టి బయటకు పంపిస్తే స్టేజ్ మీద నేను ఉన్నాను, మీరు అక్కడ వీడియో చూసుకోండి. ఎర్రబెల్లి గారు మిగతా పెద్దలు రేవంత్ రెడ్డి గారితో ఒక్కళ్ళు మాట్లాడతానికి వీలేదు, ఈ నాళ్ళతో మాట్లాడుతుంది వీలేదు. ఆయన కొంచెం కూర్చొని అన్ని కార్యక్రమాలు తండ్రిగా బాధ్యత నిర్వహించి కిందకి వెళ్ళిన తర్వాత తొందరగానే జైలుకి వెళ్ళిపోయాడు, సమయం 5 గంటలకు ఉన్నా సరే. ఇవాళ ఏం చేశారండి ఆయన? తిట్టారనో లేకపోతే ఏది డ్రోన్ ఎగరేయటం నన్ను అనుమతి లేకుండా తప్పే, నో సెకండ్ దాట్. దానికి అంత శిక్ష చేయాలా? ప్లస్ ఎక్కడో భార్యతో సహా ఎక్కడో ఊళ్ళో ఉంటే తలుపు బద్దలు కొట్టుకుని అర్ధరాత్రి తలుపు బద్దలు కొట్టుకుని బయట లాక్కొచ్చి లోపల వేయాలి. ఎక్కడ పారిపోతాండి ఆయన? నోటు కోటు కేసులు కూడా తనని ఆరోపిస్తున్నారు కదా! దానివల్ల అరెస్ట్ చేయడం జరిగింది కదండీ! అది జరిగింది. ఇది డ్రోన్ మీద కూడా జరిగింది కదా. నోటుకోటు విషయంలో జరిగింది, డ్రోన్ విషయంలో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన నోటుకోటు విషయంలో జరిగినా ఆయన మాట్లాడటం కొంచెం అనుచితంగా మాట్లాడిన మాట వాస్తవం. మరి వీళ్ళు కూడా అనుచితంగా మాట్లాడారు కదా. సరే అవి 2 జరిగినాయి కదండి. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం కేటీఆర్ గారిని కనుక దాంట్లో కేసులు ఉంటే అలా అరెస్ట్ చేసుకుని కక్షాదింపుగా చేయటం మంచిది కాదు. అబ్సల్యూట్లీ అన్వారంటెడ్. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్యూ అప్పుడు సానుభూతి మొదట్లో వచ్చిందో, చంద్రబాబు నాయుడు గారికి వచ్చిందో, రేవంత్ రెడ్డి గారికి వచ్చిందో, అది రిపీట్ అయ్యే అవకాశం కొంత ఉంటుంది. కేసీఆర్ గారంటే స్టాల్వర్ట్ లీడర్ అయినా యాజ్ పర్ తెలంగాణ ఈజ్ కన్సర్న్. అందువల్ల అది వేరు, కేటీఆర్ గారు వేరు. కానీ ఇప్పుడు అంత ప్రజామానం రాకపోయినా సింపతి అయితే వస్తుంది. సరే, సింపతి కోసం కానూన్ కా హత్ లంబా హై మేము పీచే అంటే అనొచ్చు. బట్ ఆ కోణం లేకుండా వ్యవస్థలను తన పని తాను చేసుకునేవాళ్ళండి. అందుకని దాని మీద ఆలోచిద్దాం. ఇప్పుడు అనేక మంది ఉన్నారు, హరీష్ రావు గారు మిగతా వాళ్ళందరినీ ఆరోపిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ విషయంలో ఈడీ ఎంట్రీ అయింది, ఏసీబీ ఎంట్రీ అయింది. సో ఈడీ ఎంట్రీ అవ్వడానికి సరే ఏమండి, కేంద్రంలో మోడీ గారు తెలుసుకుంటే అన్నీ ఎంటర్ అయిపోతారండి. ఇవాళ కవిత గారిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అందరూ లొంగిపోయారు, 3 నాయకులు. తెలంగాణలో మాత్రం తెలంగాణ సాయుధ పోరాటం స్ఫూర్తితో నిలబడి ఉంది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నట్టు ఇవాళ సిపిఎం వీరభద్రం గారు, చాడ వెంకటరెడ్డి గారు, వామపక్షాల నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ గారు, కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, దుద్దిళ్ళ శ్రీధరబాబు గారు అందరూ నిలబడి ఉన్నారు, ధైర్యంగా నిలబడి ఉన్నారు, తమ హక్కుల కోసం నిలబడి ఉన్నారు. ఎంతవరకు పోరాటం? కేసీఆర్ గారు కూతురు గారిని అరెస్ట్ చేశారు. ప్రజలు సానుభూతి రాకపోవచ్చు, బికాస్ ఆఫ్ ఎవర్ ఎర్లియర్ ఇది ఇష్యూ అంత రాకపోవచ్చు. కానీ వేలాది కోట్లు సంపాదించిన వాళ్ళందరూ వాషింగ్ పౌడర్ నిర్మా అని దాంట్లోకి వెళ్ళగానే ఫ్రీ వచ్చేస్తారంటే ఒక భారతీయ జనతా పార్టీలో మాత్రం సత్యరిస్తుంది, మిగతా వాళ్ళని దుర్మార్గుల. అంటే మన కవిత గారు నేరం చేశారు చేయలేదు మనం చెప్పకూడదు, మళ్ళీ చెప్తున్నా అర్నాబ్ గోస్వామి గారిలా మనం మారిపోకూడదు. అందువల్ల ఏం జరిగినా
అంత వేధింపులు ఎదుర్కొన్నారు. అందరూ వీళ్ళ కొరకరాని కొయ్యలాగా మారిపోయారు వీళ్ళు అని చెప్పి అందువలన అయిపోయి ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది నిద్రపోతూ ఉంటారు. ఇవాళ సమాజంలో ఇవన్నీ పరిస్థితులు జరుగుతూ ఉండి కూడా నిద్రపోతూ ఉంటారు కొంతమంది. మరి కొంతమంది ఏంటంటే నిద్ర నటిస్తూ ఉంటారు. అందుకని నేనేంటంటే ప్రజలు కానీ ప్రజలు తీక్షణంగా గమనిస్తూ ఉంటారు. ముందు కూడా జరుగుతాయండి. అందువలన ఆలోచిద్దాం ఏం జరుగుతుంది అనేది. బట్ వ్యవస్థలను బతికనివ్వాలి, వ్యవస్థలను పనిచేయనివ్వండి. ఈ కేంద్ర సంస్థల్లో కూడా అద్భుతమైన మెరికల్ లాంటి వాళ్ళు జాయిన్ అవుతున్నారు. రాష్ట్ర సంస్థలు కూడా ఎస్ఐలు దగ్గర నుంచి డిఎస్పీ దగ్గర నుంచి కానిస్టేబుల్ దగ్గర నుంచి వివిధ రంగాల్లో అద్భుతమైన వాళ్ళు జాయిన్ అవుతున్నారు. కసి నిజాయితీ నిబద్ధత ఉన్న వాళ్ళు అత్యధికులు ఉన్నారు. ఈ రాజకీయ నాయకులు పాడు చేస్తారు. వ్యవస్థను బతకనిద్దామన్నా ధర్మో ధర్మతి రక్షిత, ధర్మాన్ని కాపాడిన ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది, అంతే కదండి. అందువల్ల వ్యవస్థను మీరు కాపాడండి, దాన్ని అడ్డంగా వాడుకోవడానికి ప్రయత్నించొద్దు. హూమ్ ఎవరికి మేబీ ఆ రోజు కేసీఆర్ గారు కేటీఆర్ గారు వాడుకున్న ఖచ్చితంగా దాంట్లో కక్షాదింపు చేరి కనపడింది నాకు. ఇవాళ కూడా అరెస్ట్ చేయడానికి తప్పని అంటే ఇప్పుడు వీళ్ళు చేశారని చెప్పేసి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చేస్తున్నాడు అంటారా? వాళ్ళ దాంట్లో కేసులో వ్యాలిడిటీ ఉంటే చేయటం వాళ్ళ ఇష్టం అండి. కానీ రేవంత్ రెడ్డి గారి మీద కక్షాదింపు చర్యలా సాగింది. ఇవాళ ఇప్పుడు ఫార్మ్ హౌస్లో పెళ్లి తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా పండుగ వస్తే దావత్ ఉంటుంది. దావత్ అంటే మందు మొక్క అంటారు, రెండు ఉంటాయి సాధారణంగా, అన్ని చోట్ల కాదండి. ఉన్నప్పుడు ఆ ఫంక్షన్ పెడితే దాని మీద దాడి చేయడం అది కక్షాత్మకంగా అనిపించింది. ఇప్పుడు దీని మీద ప్రతిదాన్ని రేవంత్ రెడ్డి గారు కక్షాత్మకంగా లిమిట్ అయ్యే వ్యక్తి కాదు. ఆయన ఈజ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. రాష్ట్ర అభివృద్ధి కోసం చేయాల్సిన చాలా పనులు ఉన్నాయి. అందువల్ల దాని మీద కూడా ఫోకస్ చేయమంటున్నాను. ఒక వ్యవస్థను తాను పని చేసుకునేవ్వండి. ఎందుకంటే దమ్మున్న లీడరు, ఎన్నో పోరాటాలు చేసి కసితో బయటకు వచ్చిన ఆయన. అందులో మైనస్ పాయింట్ ఉంటే ప్లస్ పాయింట్ ఉంది. ప్లస్లు తీసుకుందాం. అలాగే కేసీఆర్ గారు ఎక్కడ ఇద్దరు ఎంపీలతో కూర్చొని రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. ప్లస్ ఆయన అన్న వాచాలత్వం మీద డెఫినెట్గా నాలాంటి వాళ్ళకి అబ్జెక్షన్ ఉన్నా సరే ఈ అన్ఫర్గెటబుల్ లీడర్ యాజ్ ఫర్ తెలంగాణ ఫార్మేషన్ ఈజ్ కన్సర్న్. క్వశ్చనే లేదు. పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి, నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి మనుషులు. నేను పదే చెప్తున్నాను, వ్యవస్థని పని చేయనివ్వండి. అద్భుతమైన ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది అద్భుతంగా. అధికారులు చాకు లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వ్యవస్థని మానవతా దృక్పథంతో కొన్ని వదిలేస్తాం వేరే సంగతి. మీరు మిగతా మాత్రం ఆలోచించమని చెప్తాను. కక్షాదింపు చర్యల మీద పాల్పడొద్దనే కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి మీకేమనిపిస్తుంది? ఈ కేసులో ఈయన అరెస్ట్ అవుతారనిపిస్తుంది? ఈయన అరెస్ట్ చేయొచ్చు, అరెస్ట్ జరగవచ్చండి. 100% అవుతారు. న్యాయస్థానం కూడా క్వాష్ పిటిషన్ అంటే తర్వాత వెళ్ళి బెయిల్ కూడా రావచ్చు. క్వాష్ పిటిషన్ కొట్టేసిందంటే అరెస్ట్ అనేది శిక్ష కాదు, ప్రివెంటివ్. అది కూడా చెప్పుందండి. అరెస్ట్ అనేది నేరం చేసినట్టు కాదు. ప్రస్తుతం వాళ్ళు అనిపించిన శిక్ష, కానీ ఆ నేరం చేసినట్టు కాదు. చూద్దామండి ఏం జరుగుతుందో. దట్ ఈస్ వెయిట్ అండ్ సీ. చూద్దాం. వద్దంటున్నాను, రాష్ట్రం కోసం చేయాల్సిన బోల్డ్ పనులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోకి ఐటీఆర్ రావట్లేదు, మిగులు జలాలను పెంచట్లేదు, ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలేదు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని పక్కన పెట్టేశారు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ స్కేల్ డౌన్ చేశారు. అదే కాక ఉద్యోగాల ఉపాధి విషయంలో చాలా అన్యాయం జరుగుతుంది. అందరూ కలిసి పోరాడాల్సి, ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదాని గారి పార్టీ చేసే దుర్మార్గం అందరూ పోరాడాల్సిన అవసరం ఉంది. అది ముఖ్యమైన ప్రాతిపదిక. మానేసి ఇల్లు కొట్టుకుంటే ఎటాగండి. ఇప్పుడు కేసీఆర్ గారి కుమార్తెనేమో బీజేపీ ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు అరెస్ట్ చేయించారని పేరుంది. ఈయనేమో కాంగ్రెస్ పార్టీ, రెండు జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు దానివల్ల అంతర్ధానం అయిపోతే వాళ్ళు తప్పులు చేయమని నేను అన్నాడు. సపోర్టింగ్ ఇయర్ ఫర్ కేసీఆర్ గారు. ఆయన మడిన తిట్లపై బాధ ఉంది మా అందరికీ. అది అంటే తెలుగు పెట్టండి. కేంద్రంలో గుజరాతీ పాఠశాల దగ్గర జరుగుతున్న అవమానం జరుగుతుంటే ఎదురు పోరాడటానికి కొంత ప్రయత్నించినాడు. ఎలక్షన్ ఇష్యూషన్లో అబ్జెక్ట్ చేసినాడు ఆయన. రేవంత్ రెడ్డి గారు దమ్ముగా ఇవాళ ఆదాని గారి యొక్క 100 కోట్లను తిరస్కరించాడు. 5,000 కోట్లు ఆ దిక్కుమాలిన పవర్ స్టోరేజ్ టీఎస్ జెనుకోకి ఇవ్వాల్సింది. అది కూడా దాని మీద యాక్షన్ తీసుకుంటారు అనుకున్నాను. కలిసి పోరాడాలి అందరూ అని కోరుకుంటున్నాను. సింగరేణి కాలేజ్, తెలంగాణ కొంగు బంగారం, తెలుగు గడ్డ భూగర్భంలో సింగరేణి కాలేజ్ని గుమ్మా వ్యాపారులకు అప్పచెప్పే దుర్మార్గమైన దుర్నీచమైన కుట్రలు జరుగుతూ ఉంటే దాన్ని ఆఫ్ చేయాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా గుమ్మా వ్యాపారులకు అంతా కలిసి, ఎందుకంటే తెలంగాణ కోస్తా రాయలసీమ 3 చోట్ల కూడా ప్రాణాలు అర్పించి సాధించారు. మనం కాపాడుకోవాలి. దాని మీద దృష్టి పెట్టుకుంటున్నాం, పెట్టుబడి మీద దృష్టి పెట్టుకుంటున్నాం. ఇద్దరు కలిసి దాని మీద, ఇతర లోకల్ రాజకీయాలు చేసుకోండి, మనం సాధించాలి. ఈ దేశంలో తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలని కోరుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఈ విషయంలో ఏదైనా జరగవచ్చు. సో న్యాయస్థానం శిక్ష అంటే అరెస్ట్ అయినంత మాత్రాన నేరం చేసినట్టయితే కాదు. కాకపోతే క్వాష్ పిటిషన్ కొట్టేశారు కాబట్టి న్యాయస్థానం. సో మేబీ ఛాన్సెస్ ఉన్నాయి, మోర్ ఆర్ ఛాన్సెస్ టు కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో ఈ కేసులో. థ్యాంక్ యూ సో మచ్ సార్.